స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము మిమ్ము ధ్యానించగా ఆలయమున చేరినాము మిమ్ము పూజింపగా మీకే స్వాగతం దేవ మీకే స్వాగతం మీకే స్వాగతం దేవ మీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం నీకే స్వాగతం దేవ నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిదాతలు జొన్నలగడ్డ స్వరాజ్యం మరియు కుటుంబ సభ్యులు, వీరి కుమారుడు కుమార్తె కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వై రామారావుకు ఆరోగ్యం తలంపు నెరవేరాలని జొన్నలగడ్డ అప్పారావు ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కుంటం చంటిబాబు నీలిమ దంపతుల వివాహ వార్షిక సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తరంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరకు విచారణ సోమ్యులి మైకిల్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సోమ్యుల లక్ష్మణరావు, బద్రి, రాజ్ కుమార్, మరియ సుందరి, గాబ్రియల్, సోమ్యులి మైకిల్ వారు కృతజ్ఞత దివ్య పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం జనగం విచారణ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బలిపూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ ఉడుమల మార్గరీత కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మదీనాగౌడ్ విచారణ ప్రకాష్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం జగ్గయ్యపేట విచారణ కొండ విమలమ్మకు ఆయురారోగ్యములు కనకరత్నకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, జయప్రియ తన్మయ్ కిరణ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని, కిరణ్ బాబు డిఎస్సిలో మంచి ఫలితాలు దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కిరణ్ బాబు, షారూన్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చ్ కాలనీ విచారణ సంకూరి బాలకిరణ్, సౌజన్య, శశి తేజస్విని, బాల హర్షవర్ధన్, ప్రకాష్, దివ్య, అక్షయ, తేజశ్రీ, అమృతవర్షిణి. మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గర సర్వేశ్వరుడు ఆశీర్వదించి ఆయురారోగ్యంతో నింపాలని, వారి యొక్క తలంపులను, వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చ్ కాలనీ విచారణ ఏర్వా విజయ్, దివ్య ఈ దంపతులు ఇరువురిని దీవించి ఆస్వాదించమని, వారి బిడ్డలు లీపి, క్రిస్టిని ఆస్వాదించి ఆయురారోగ్యంతో వారి యొక్క చదువుల్లో తోడునేటగా ఉండాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, రాణి దగ్గర సర్వేశ్వరుడు దంపతులు ఇరువురిని దీవించి ఆయురారోగ్యంతో నింపాలని, మరి ముఖ్యంగా వారి బిడ్డలను ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రతి పనిలో తోడునోడు ఉండాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు ఆమెకు ఆయురారోగ్యం ప్రసాదించి ఆమె చేస్తున్న ప్రతి పనిలో తోడునోడు ఉండాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చర్చ్ కాలనీ విచారణ కర్రే సరిత, మరియ రాణి వీరు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని దగ్గర సర్వేశ్వరుడు వారి యొక్క తలంపులను, ఉద్దేశాలు నెరవేర్చని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత అగత్తమ్మ యొక్క సంస్మరణ కొనియాడుచున్నాము. ఈ అగత్తమ్మ కన్యక క్రీస్తు కోసము తన ప్రాణములు సైతము పణంగా పట్టిన వేదసాక్షి. మరి ముఖ్యంగా చిన్ననాటి నుండి తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది. నేటి మొదటి పట్టణంలో హెబ్రీలు రాయబడిన లేఖలో ఈ విధంగా తెలియచేయబడుతుంది: దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నాము కనుక మనం సన్మార్గంలో నడవాలని, క్రీస్తు యొక్క బాటలో, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడవాలని ప్రభువు మనం తప్పులు చేసినప్పుడల్లా మనం దండిస్తూ ఉంటాడు. కనుక మానవులైన మనందరము కూడా బలహీనలము, అయోగ్యులము, పాపాత్ములు. కనుక ఈ దివ్యబలి పూజలో పాల్గొంటే మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకయును వేద సాక్షి అయిన పునీత ఆగత మా కొరకు నీ కుమారుని కరుణను అర్థించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితమును జీవించుటలోను, వేద సాక్షి మరణము పొందుటలోను మహాసహవాసము ప్రసాదించి నీ కృపకు పాత్రురాలు ఆయెను. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేమును మా క్రైస్తవ జీవితపు పిలుపునకు నీకు సాక్షులుగా ఉండు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. సహోదరులారా, మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. దేవుని పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మర్చితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలయును. ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుబడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటుపడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములని అనుసరింపుడు. తోడి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు. పవిత్రమైన జీవితమును గడుపుటకై ప్రయత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకున్నట్లు జాగ్రత్త వహింపుడు. చేదు వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండానట్లు జాగ్రత్త పడుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల
ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఆయన ఉపకారములను వేణిని మరువకము. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపును. మనమెట్లు రూపొందితమో ఆయనకు తెలియను. మనము మట్టి మనుషులమని ఆయన జ్ఞప్తియందు ఉంచుకొనును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. కానీ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. ప్రభువు నిబంధనను పాటించి ఆయన కట్టడలను అనుసరించి వారికి ఆయన రక్షణము తరతరముల వరకు లభించుచుండును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి ఆయన ప్రేమ అనాది నుండి అనంత కాలము వరకును ఉండును. అనంత కాలము వరకును ఉండును. యాజకుడా ప్రభువా యేసయ్యా కణమెల్లిని సన్నిధి స్తుతియాగమై పోయేదా స్తుతియాగమై పోయేదా సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సజీవయాగముగా నా శరీరము సమర్పింతును సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సర్వోన్నతుడా సంధించుమయా సద్భక్తిలో నడుపుమయా సంపూర్తిని వసగుమయా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణంకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో
ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలు వినుచున్న జనులు ఆశ్చర్యపడిరి. ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు? ఈయన వడ్రంగి కుమారుడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యోధా, సీమోను అనువారు సోదరులు కాదా? ఈయన అక్కా చెల్లెండ్రులు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొంచు తృణీకరించరి. ప్రవక్త తన పట్టణమున బంధువుల మధ్యనను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలద మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేయజేయలేకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీ సభ పునీత అగత్తమ్మ యొక్క సంస్మరణ కొనియాడుచున్నాము. అగత్తమ్మ సిసిలీ దేశంలో ఒక ఉన్నవారి యొక్క కుటుంబంలో జన్మించింది 3వ శతాబ్దంలో. ఈ అగత్తమ్మ బాల్యం నుండి కూడా దేవునిపై దృఢమైన నమ్మకము, విశ్వాసము కలిగి దేవుణ్ణి అమితంగా అధికంగా ఆరాధించి ప్రేమించేది. చిన్న వయసు నుండి కూడా దేవుడంటే అపారమైన భక్తి, విశ్వాసము ఈ అగత్తమ్మకు. ఈ అగత్తమ్మ జీవిస్తున్న కాలంలో డేసియస్ అనే చక్రవర్తి క్రైస్తవులను వేదహింసలు పాలు చేసేవాడు, క్రైస్తవులను ఓచకోచ కోసేవాడు. క్రైస్తవులను తెలిస్తే వారిని వేదసాక్షి మరణానికి గురి చేసేవారు. అటువంటి కాలంలో ఈ డేసియస్ అనే చక్రవర్తికి క్వింటెస్ అనే ఒక ఆలోచనపరుడు, తెలివైనవాడు, అందగాడు ఈయనుండేవాడు. ఈయన తన తెలివితేటలతో చక్రవర్తికి సలహాలు ఇస్తూ ఈ క్వింటస్ చక్రవర్తి యొక్క మన్ననలు పొందేవాడు. ఇటువంటి క్వింటస్ అనే సలహాదారుడికి అగత్తమ్మను చూచి ఆమె పెండ్లి చేసుకోవాలని అనిపించింది. అగత్తమ్మ దగ్గరికి వచ్చి ఆమెతో అంటున్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమైన అడిగినప్పుడు అందుకు గాను అగత్తమ్మ క్వింటస్కి ఈ విధంగా సమాధానం చెప్తుంది. కన్య మరియ వలె నేనను ఆమెను ఆదర్శంగా తీసుకుని దేవుని దాసురాలుగా నా జీవితాన్ని దేవునికి అర్పించుకుంటున్నాను. నేను జీవితాంతము ప్రభువు దాసురాలుగా, పవిత్ర కన్యగా నా జీవితంను దేవునికి సమర్పించుకున్నాను అని క్వింటస్కి చెప్పింది. ఈ సమాధానం వినగానే క్వింటస్ అగ్గి మీద గుగ్గులమయ్యి ఎంతో ఆవేదనతో, కోపంతో ఉన్నాడు. అనేక విధాలుగా అగత్తమ్మ గారిని ప్రలోభం పెట్టాడు. ఆమెను అనేక విధాలుగా చెప్పాడు, నేను తలుచుకుంటే రాణ్ణి కూడా చేయగలనని ఈ విధంగా మబ్బు మాటలు చెప్పాడు. కానీ ఎటువంటి మాటలకు, ఎటువంటి ప్రలోభాలకు అగత్తమ్మ తన మనసు మార్చుకోలేదు. తన మనస్సును క్రీస్తు వైపు మాత్రమే కేంద్రీకరించింది. క్రీస్తు వైపు మాత్రమే తన లక్ష్యం చేసుకుంది. ఈ విధంగా క్వింటస్ అగత్తమ్మపై కోపంతో రాజుగారికి, ఆయన డేసియస్ చక్రవర్తి గారికి ఆమె మీద అన్ని చాడీలు చెప్పి, ఇదిగో ఈ అగత్తమ్మ అనే వ్యక్తి, ఈమె క్రైస్తవురాలని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఆమెను అనవసరంగా అనేక చిత్రహింసలు పెట్టారు. మరి ముఖ్యంగా ఈ క్వింటెస్ అనేవాడు అగత్తమ్మపై అనేక శారీరక ఇబ్బందులు కలిగించాడు. ఆమె శరీరంపై వారు అనేకంగా గాయపరిచారు. మరి ముఖ్యంగా ఆమెను
వస్త్రములు విడదీసి, మరి ముఖ్యంగా వస్త్రములు తీసివేసి అగ్నిలో పాడివేరినని ఆజ్ఞాపించాడు ఈ క్వింటస్. చివరికి ఈ విధంగా జరిగినప్పటికీ కూడా అగత్తమ్మ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, క్రీస్తు పట్ల తన నమ్మకాన్ని కోల్పోలేదు. చివరగా కూడా అగత్తమ్మ పలికిన మాట ఏమిటంటే, ఏసే నా కాపరి, ఏసే నా ఊపిరి, ఏసే నా సర్వస్వం, ఏసే నా సకలం, ఏసే నా దైవం అంటూ తన ప్రాణమును, తన తుది శ్వాసను విడిచింది. అగ్ని మంటలో పడవేసినప్పటికీ కూడా అగత్తమ్మ దేవునిపై, ఆయన క్రీస్తుపై తన నమ్మకమును పోగొట్టుకోలేదు. చివరి వరకు కూడా స్థిరమైన విశ్వాసంతో, దృఢమైన నమ్మకంతో, క్రీస్తు పట్ల ప్రేమతో తన ప్రాణమును సైతము అర్పించుకుంది పునీత అగత్తమ్మ గారు. మరి ప్రియ సహోదర సహోదరి, మనము కూడా మన దైనందిన జీవితంలో మన ప్రాణముల మీదకి వచ్చినప్పటికీ కూడా విశ్వాసమును వీడకూడదు. విశ్వాసమును మనం పటిష్టంగా, దృఢంగా ఉంచుకోవాలి. అప్పుడే మనము కూడా క్రీస్తుకు తగిన బిడ్డలుగా పిలువబడతాము. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి మొదటి పట్టణంలో హెబ్రీయులకు రాయబడిన లేఖలో ఈ విధంగా రాయబడి ఉంది. 12వ అధ్యాయము 6వ వచనంలో, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా దేవునిచే ప్రేమించబడుతున్నాం. మనందరము కూడా దేవుని రూపురేఖల్లో, దేవుని ప్రతిబింబంగా, దేవుని పోలికలు సృష్టించబడిన బిడ్డలము కనుక ఆయన మనందరినీ కూడా దండిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఈ దండన, ఈ శిక్షణ మన మంచి కోసమే. ఉదాహరణకు తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు దండిస్తూ ఉంటారు. ఎందుకు దండిస్తారు వాళ్ళని? వారు సన్మార్గంలో నడవాలని, మంచి స్థితిలో ఉండాలని, వారి జీవితాలు బాగు చేసుకోవాలని సాధారణ తల్లిదండ్రులైన మీరే మీ పిల్లల్ని శిక్షిస్తున్నారే, మరి దేవాతి దేవుడు, యావత్ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన బిడ్డలైన మనందరినీ కూడా ఆయన కత్తిరిస్తూ ఉంటాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 2వ వచనం పలకబడినట్లుగా, ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించును. క్రైస్తవుడ మనందరికీ కూడా మన దైనందిన జీవితంలో కత్తిరింపులు జరగాలి. మనందరము కూడా దేవునిచే కత్తిరించబడాలి. మన పాపపు వ్యసనాల నుండి, మనలో ఉన్న చెడు అలవాట్ల నుండి, మనలో ఉన్న చెడు స్వభావం నుండి ఇవన్నీ కూడా దేవునిచే కత్తిరించబడాలి. ఎప్పుడైతే మనము దేవునిచే కత్తిరించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఉంటామో అప్పుడు మనము మరింత ఎక్కువగా ఫలిస్తాము. కానీ ప్రియ సహోదర సహోదరి, ఈ కత్తిరింపులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ కలిగిస్తుంది, ఒక వేదన కలిగిస్తుంది. నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ బాధలు, నా కుటుంబానికినే జరగాలి, నాకే జరగాల అంటూ ఆవేదన పడుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడైతే మనను అధికంగా ఫలించాలని కత్తిరిస్తూ ఉంటాడో, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ వేదనలు కలిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ, ఈ వేదన మనకు ఆవేదన చేస్తూ ఉంటాము. అందుకే ప్రభు అంటున్నాడు మనందరినీ కూడా, మీరు స్థిరమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును కలిగి జీవించండి. అప్పుడే మీరు నాకు ప్రియమైన బిడ్డలుగా ఉండగలరు. మనం చూసినట్లుగా అగత్తమ్మ, ఆమె అనేక అవమానాలకు, అనేక వేదనలకు ఆమె గాయపరచబడింది. కానీ దేవుని పట్ల అన్ని కత్తిరింపులు జరిగినప్పటికీ కూడా అగత్తమ్మ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాస వీరురాలుగా క్రీస్తునికి సాక్షిగా నిలిచింది. మరి నీవు నేను కూడా, క్రైస్తవుడైన మనందరం కూడా విశ్వాస వీరులుగా నిలవాలనేది ప్రభువు తెలియజేస్తున్నాడు. 14వ వచనంలో ప్రభువు మనందరినీ కూడా ఈ విధంగా జీవించాలని తెలియజేస్తున్నాడు. తోటి ప్రజలతో ప్రశాంతత జీవితమునకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితంను గడుపుటకై యత్నింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనందరి నుండి కోరుకునేది ఇదియే. తోటి ప్రజలతో ప్రశాంతంగా జీవించడానికే మీరు ప్రయత్నం చేయాలి. పవిత్రమైన జీవితం గడుపుటకే మనము కృషి చేయాలి.
అదే ప్రభు మనందరికీ నేర్పించింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు, ఇదియే నేను అసుగుతున్న నూతన ఆజ్ఞ. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రేమించుకున్నట్లే నీ జీవితం ఎటువంటి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నావు, నీ కుటుంబము ఎటువంటి ఆపద లేకుండా ఇబ్బంది లేకుండా సుఖంగా జీవించాలనుకుంటున్నావో అదే జీవితము నీ పొరుగువారిలో నీవు ఆశించు. అప్పుడు నీవు దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తావని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి నేటి సువార్తలో ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన స్వగ్రామమైన నజరేతునికి వెళ్ళాడు. ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతవాసులు, ఆ నజరేతు ప్రాంతవాసులు ఆయనను చేసిన అద్భుత కార్యములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను చూచి ఆ నజరేతు వాసులు ఆయన్ని చులకనగా మాట్లాడుతున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, ఒక సాధారణ వ్యక్తిగా అంటున్నారు. వారు ఏమంటున్నారంటే, ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, ఇక్కడ వడ్రంగి కాదా అంటూ చిన్న చూపు చూస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు గ్రహించలేదు, వారు తెలుసుకోలేకపోతున్నారు. మనందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. క్రీస్తు తన ప్రజలైన మనందరి వద్దకు వచ్చాడు, కానీ అలనాటి ప్రజలు, ఆ నజరేతు నివాసులు ఆయనను ఒక సాధారణ వ్యక్తిగా, మరియమ్మ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా అంటూ చులకనగా తీసుకున్నారు. కానీ ఇతడు దైవ కుమారుడు కాదా, మెస్సయ్య కాదా, దావీదు కుమారుడు కాదని చెప్పలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరి, వారిలోని యొక్క అవిశ్వాసం. అందుకే ప్రభు పలుకుచున్నాడు, ప్రవక్త తన స్వగ్రామమును తప్ప, తన సొంత ఊరిలో తప్ప ఎక్కడైనాను ప్రజల చేత గౌరవించబడను, మన్నన పొందనని ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరి, ఈ విధంగా ఆ నజరేతు వాసులు ఆ క్రీస్తు ప్రభువును వారు విశ్వసించలేదు. కనుక తన స్వగ్రామంలోనే క్రీస్తు ప్రభు అద్భుతములు అనేకవి చేయలేకపోయాడు. ఆయన అనేక మంది ప్రజలు అనేక చోట్ల వచ్చి క్రీస్తు ప్రభువును తాకాలి, స్పృశించాలని చెప్పేసి వారు అద్భుతాలు పొందితే, ఈ సొంత గ్రామస్తులైన నజరేతు వాసులు యేసు ప్రభు దానికి వచ్చి స్వస్థత పొందలేకపోయారు. ఆయన యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందలేకున్నారు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, వారి అవిశ్వాసమే దానికి కారణం. మరి నీవు నేను కూడా ఆ నజరేతు వాసుల వలె క్రీస్తును ఏ విధంగా స్వీకరిస్తున్నాము? నీవు నేను కూడా ఆ క్రీస్తు ప్రభువును ఏ విధంగా మనము ఆయన ఆహ్వానిస్తున్నామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము కూడా ఆ నజరేతు వాసు వలె మరియమ్మ కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాదా అంటూ అనకూడదు. మనం పలకవలసింది పేతురు గారి వలె, ప్రభు నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని మనము కూడా ఆ ప్రభువునకు సాక్ష్యం పలకాలి పేతురు గారి వలె. అప్పుడే నీ విశ్వాసము, మనందరి విశ్వాసము కూడా క్రీస్తునిలో పటిష్టమై మనందరము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండగలము. కనుక ప్రియ సహోదరి సహోదరి, ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసపరుడుగా, దృఢమైన స్థిరమైన విశ్వాసంగా నన్ను మార్చమని, మలచమని ఈ దివ్య బలి పూజలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. పూజా బలిలో ఆత్మఫలములు వసగు దేవునికి అర్పింపరారే. పూజా బలిలో ఆత్మఫలములు వసగు దేవునికి మన కానుకలను స్వీకరించు ప్రభువు, మన కానుకలను
ఇలలో మనలను నిరతం దీవించును ఇలలో మనలను నిరతం అర్పింపరారే పూజా బలిలో ఆత్మఫలములు కొసగు దేవునికి. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అగత్తమ్మకు స్వర్గము ప్రసాదించిన విజయమును స్మరించుచు మేము సంతోషముతో నేడు ఈ బలిని సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యము ద్వారా నీ అద్భుత చర్యములను ప్రకటించుచు నీ పునీతురాలి విలువైన విజ్ఞాపన ప్రార్థన బలమును పొందుటచు ఆనందించుచు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పిన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయనా వేద సాక్షి అయిన పునీత అగత్తమ్మ క్రీస్తువలి నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమవుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండనట్లును అనుగ్రహింపము. కావున స్వర్గపు శక్తులతోనూ ఏకమై మేము భూమిపై నీ నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిఖంగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు
ఇట్లే నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలకు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అగత్తముతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. దైవ ప్రజలారా, నేడు ప్రభు మనందరినీ కూడా అవిశ్వాసులు కాక విశ్వాసపురులై క్రీస్తునందు దృఢమైన నమ్మకమును విశ్వాసమును దైవ ప్రేమను ప్రదర్శించాలనేది ప్రభు తన బిడ్డలమైన మనందరి నుండి ఆకాంక్షిస్తున్నాడు. మరి మనందరము కూడా మన రక్షకుడు మనకు ప్రసాదించిన ఆ పరమోపదేశం అనుసరిస్తూ పరలోక ప్రార్థన చేపించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపాడుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను.
అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్యసప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. ఓ ప్రభువా, పునీత ఆగతమ్మ సంస్మరణ కొనియాడుచు ఈ పరమ విందులో పాల్గొని మేము నిండు ఆనందముతో ఉన్నాము. కావున నేడు మేము చేయు పూజలను గైకొని మమ్ము నీ కృపావరములకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజకు తమ సుమధుర గానాలతో దివ్యబలి పూజకు ఊపిరులూదిన గాయక బృందం బాలకిరణ్, ప్రకాష్, విజయ్, దివ్య, మరి ముఖ్యంగా కీబోర్డ్ ప్లే చేసిన ప్రమోద్కు, వీరందరికీ కూడా దివ్యవాణి యాజమాన్యం తరపున కృతజ్ఞతలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్.
మంచి మనసుతో మమ్మాదరించుమా పునీత జోజప్పా ఓ నీతిమంతుడా మీ మంచి మనసుతో మమ్మాదరించుమా నీలు విరిసినా వివాహరెమ్మను లిల్లీలు విరిసినా వివాహరెమ్మను నీ చేతబూనినా ఓ సుగుణ